ఫ్రెండ్స్ చంద్రబాబుపై ఎదురుదాడి, తీవ్ర షాక్‌లో నాయకులు. ఈ విషయాలను తెలియాలంటే గనక ఆ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా చంద్రబాబుపై ఎందుకంత దాడి చేశారు? అసలు ఏంటనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ రాజకీయాల్లో ఇసుక హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఇసుకను ఫ్రీగా అందిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. అయితే ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇసుకను ఫ్రీగా అందిస్తామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని పెద్ద పండుగగా నిర్వహించారు. అయితే తర్వాత కానీ అసలు విషయం బయటపడలేదు. ఇసుక ఫ్రీనే కానీ ఆ ఇసుకను లబ్ధిదారుడు ఇంటికి తీసుకెళ్లడానికి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దీనిపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇసుక తమ ప్రభుత్వంలోనే చౌకగా దొరికిందని ఇప్పుడు ఒక టన్ను రూ. 1,300 వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక ఫ్రీ విధానంపై కూటమి నేతలు ఎంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసుకున్నప్పటికీ ఇసుక ఉచితంగా దొరకడం లేదనేది అక్షర సత్యం. దీనిపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఓ టీడీపీ అభిమాని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీలో ఇసుక ఫ్రీ అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదని, లోకల్ నాయకులు ఇసుక పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పక్కా టీడీపీ అభిమాని అని, అదేవిధంగా ఓటు కూడా టీడీపీకి వేశారని అతను చెప్పుకొచ్చాడు. టీడీపీ గెలిచిన తర్వాత స్థానిక నేతలు ఇసుక అక్రమంగా అమ్ముకుంటున్నారని, పైన ఉన్న నేతలు ఫ్రీగా ఇవ్వమని చెప్పినా ఇక్కడి నేతలు మాత్రం ఇసుకపై అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. అయితే చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి ఆటో వారి మీద కక్ష కట్టారని, సిటీలోకి ఆటో వాళ్ళను ఎంటర్ కానివ్వడం లేదని తెలిపారు. 20, 30 ఎకరాలు ఉన్న వారికి కూడా పింఛన్లు ఇస్తున్నారని సదరు వ్యక్తి ఆరోపించారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు న్యాయం జరగడం లేదని అతను వాపోయాడు. చంద్రబాబు సీఎం అవగానే రోడ్లు అభివృద్ధి చేస్తామని చెప్పారని, కానీ రోడ్ల పరిస్థితి ఇప్పటికే అలాగే ఉండిపోయిందని చెప్పుకొచ్చారు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మాటలు దాడి చేయడం జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.